నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేను అపోలో ఫిష్ ఫ్రై అయితే చేశానండి రెస్టారెంట్ స్టైల్లో. సో మరి ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా, సింపుల్గా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మరి లేట్ చేయకుండా మరి ఈ అపోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే అపోలో ఫిష్ అయితే చూడండి, ముందుగా పసుపు, ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ వేసి అయితే నేను నీట్గా కడుక్కొని పక్కన ఉంచుకున్నానండి. ఇది ఆల్మోస్ట్ 350 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. చూడండి, 1 స్పూన్ వరకు నేను ఉప్పు అయితే వేసానండి, 1 స్పూన్ కారం వేసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసానండి, జీలకర్ర పొడి వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా పొడి వేసానండి, హాఫ్ టేబుల్ స్పూన్, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసాను, నేను 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసానండి, అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసాను, అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ 1 స్పూన్ వరకు అయితే నేను నిమ్మకాయ రసం వేసానండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. కలిసిన తర్వాత కొద్దిగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి మనకి చూడండి, కన్సిస్టెన్సీ అయితే మరీ లూజ్గా చేసుకోకండి. సో మనకి ముక్కకి పట్టేటట్టుగా చూసుకోండి. అలా అని మరీ టైట్గా కూడా కలుపుకోకండి. ఈ విధంగా కలపండి. సో ఇందాక మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న ఫిషెస్ ముక్కలు అయితే అన్ని దీంట్లో వేసి ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా సో కలుపుకుందామండి. చూడండి, ఈ పేస్ట్ అంతా బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి. సో ఈ కలుపుకున్న ముక్కలన్నీ కూడా అండి, సో నీట్గా ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టేటట్టుగా కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు నాననిద్దామండి. అలానే ఎమ్మటే డీప్ ఫ్రై చేసుకోకుండా ఒక 15 నిమిషాల వరకు అలా నానపెడితే మనకి ఆ ముక్కకి కారం, ఉప్పు బాగా పట్టి మనకి తినేటప్పుడు ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూడండి, ఇలా ముక్కలన్నిటికీ కూడా ఇది పట్టించేసి పక్కన ఉంచాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ అయితే వేసానండి. సో 15 నిమిషాలు నానబెట్టిన ముక్కలు నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, మంటను మాత్రం కంప్లీట్గా మీరు వచ్చేసి హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం ఆల్రెడీ పట్టించి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా మసాలా అవన్నీ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఈ చేప ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయండి, అండ్ మనం తిప్పుకునేటప్పుడు ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మీరు ఇమీడియట్గా తిప్పకండి. బాగా కొద్దిగా రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అప్పుడు తిప్పుకోండి. సో అప్పుడు వరకు అయితే కదపకండి, లేదా మొత్తం అంతా చితికిపోతాయి. సో కొంచెం బాగా వేగితే కొద్దిగా గట్టి పడతాయి, అప్పుడు మనకి తిప్పుకోవడానికి ఈజీ అవుతుందండి. సో ఈ బాగా వేగిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి. చూడండి, సో మనకైతే వేపుకున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చాయి. చూడండి, ముక్కకి బాగా మసాలా పట్టి లోపలంతా చేప ముక్క బాగా ఉడికిపోయి చూడండి రెస్టారెంట్ స్టైల్లోనే మనకి ఇలా వచ్చింది. సో దీనికి ఇంకొద్దిగా ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకే అదే ఆయిల్ తీసుకున్నానండి. చాప్డ్ జింజర్ గార్లిక్ తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. దీంతోపాటు పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు వేసానండి. సో ఇవన్నీ కూడా కొద్దిగా ఏగనివ్వండి, బాగా అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ వేసానండి, సోయా సాస్ అండ్ వెనిగర్ అన్నీ 1 స్పూన్ వేసానండి. సో ఇవన్నీ కూడా ఇలా ఒకసారి వేగనివ్వండి. నేను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసాను, అండ్ వెనిగర్ కూడా వేసానండి. సో ఇవన్నీ కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత సో మనం ఇందాక వేపి ఉంచుకున్న ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసి వేసి కలుపుకుందామండి. చూడండి, ఇలా కలిపేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కడాయితోనే మీరు పైకి కిందికి అనుకోండి. చూడండి, మొత్తం అదంతా కూడా ముక్కకి పట్టింది చూడండి. సో వాటర్ అయితే అస్సలు వేయకండి. సో మనకి జస్ట్ అవి ముక్కకి స్లైట్గా అలా
ఉంటే సరిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర ఏసేసి అయితే మనం సర్వ్ చేసుకోవచ్చండి. సో, ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్‌లోకైతే తీసుకున్నాను. సో, ఈ అపోలో ఫిష్ ఫ్రై ఎలా ఉందో చూసి మీరు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.